వెల్కమ్ టు TG24 టీవీ. నేను సునీత. SIR పేరుతో ఓట్ల తొలగింపు కుట్ర జరుగుతుందని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ బలంగా ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం 30 నుంచి 35% ఓట్లను ఫేక్ గా చూపించి తొలగించే ప్రయత్నం చేస్తుందని ఆయన విమర్శించారు. ఓటర్ల వయస్సులో చిన్న తేడాలు, పేర్ల స్పెల్లింగ్ పొరపాట్లను సాకుగా చూపించి ఓట్లను ఎత్తివేసే ప్రమాదం ఉందని హెచ్చరించారు. SIR అనేది ఒక భూతంలా మారింది. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే ఈ కుట్రను కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండి తిప్పికొట్టాలి అని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఓట్ల దొంగతనానికి పాల్పడుతున్న కేంద్రం ఇప్పుడు సీట్లను కూడా దొంగలించే స్థాయికి దిగజారిందని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ఘటన దీనికి ప్రత్యక్ష ఉదాహరణ అని పేర్కొన్నారు. నిన్నగాక మొన్న చూశారు, మీనాక్షి నటరాజన్ గారికి రాజ్యసభ టికెట్ కాంగ్రెస్ పార్టీ ఇస్తే ఆమె గెలవటానికి 11 ఎక్కువ ఓట్లు ఉన్నా బీజేపీ పార్టీ వాళ్ళు గెలవరని తెలిసి కూడా వాళ్ళ క్యాండిడేట్ ని పెట్టి మీనాక్షి నటరాజన్ గారి మీద తెలంగాణలో ఒక కేసుని చిత్రీకరించి అన్యాయంగా అక్రమంగా మీనాక్షి నటరాజన్ గారి నామినేషన్ ని తిరస్కరించారు. ఒక పనికిరాని కాగితాన్ని చూపించి ఆమెకు సంబంధం లేని ఒక కేసుని ఆమెకు అంటగట్టి కాంగ్రెస్ పార్టీ క్లియర్ గా గెలిచే రాజ్యసభ సీటుని ఇంతకు ముందు ఓట్లు దొంగలించారు. ఇప్పుడు సీట్లను కూడా డైరెక్ట్ గా దొంగలించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.